వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలని ఇప్పుడు చూద్దామండి. నాకు తెలిసిన పద్ధతిలో సింపుల్ వేలో నేను చెప్తున్నాను, ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ తీసుకున్నామండి, నీట్గా కడిగి పెట్టుకొని దాంట్లో మనం కారం, ఇది వచ్చేసి ధనియాల పొడి అండి, 1 స్పూన్ వేసాను. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకోండి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇందులోనే కొంచెం మిరియాల పొడి అండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని దీన్ని మొత్తం ఈ మసాలా అంతా చికెన్ పీసెస్కి తగినట్టుగా నీట్గా కలుపుకొని పెట్టుకోండి. ఇలా మొత్తం చికెన్ ముక్కలకు పట్టేటట్టుగా ఉప్పు, కారం, మసాలాలు నీట్గా కలిపి పెట్టుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని వదిలేసేయండి, మ్యారినేట్ అవుతుంది. 1/2 అవర్ తర్వాత అండి నేను తీస్తున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ చాలా క్రిస్పీగా వస్తుంది. అలానే దీంట్లో శనగపిండి అండి, శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 2 స్పూన్స్ శనగపిండి వేసుకోండి. అలానే నేను ఇందులో కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. మ్యాక్సిమం ఫుడ్ కలర్ అవాయిడ్ చేయండి, అది హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలను వేసుకోండి. అలానే కొంచెం నిమ్మకాయని స్క్వీజ్ చేసుకోండి, రసం కూడా. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మీకు నచ్చినట్టయితే కోడిగుడ్డును కూడా పగలగొట్టుకొని వేసుకొని కలుపుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ వేయట్లేదండి, నాకేమో అంతగా ఇష్టం ఉండదు. అంతేనండి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మన చికెన్ పకోడీ తయారవుతుంది. చూపిస్తాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఏంటి ఇలా ఉందని చూస్తున్నారా? నేను అంటే నాన్ వెజ్ ఐటమ్స్కి ఇక్కడ నేను సరసు ఆయిల్ వాడుతున్నానండి, అందుకనే ఆయిల్ అలానే ఉంటుంది కలర్. ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మీడియంగా హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ని వేసుకుంటూ 2 వైపులా మంచిగా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా అంటే ప్యాన్కి సరిపడిన పీసులు వేసుకోండి. చూడండి, కొంచెం బబుల్స్ అయితే తగ్గాయి కదా. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ని స్లోగా టర్న్ చేసుకుంటూ 2 వైపులో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో మీకు నచ్చితే మీ దగ్గర అవైలబుల్ ఉంటే జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ప్రజెంట్ ఇక్కడ నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని నేను వేయట్లేదు. ఇటువైపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇలా 2 వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, 2 వైపులు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, ఇక్కడ మన చికెన్ ఎంత నీట్గా ఫ్రై అయిందో, ఎంత కలర్ఫుల్గా.
ఇప్పుడు మిగతా చికెన్ కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ పెట్టుకొని కొంచెం పైన లెమన్ స్క్వీజ్ చేసుకొని నేను ఇక్కడ పిల్లలు ఇష్టంగా తినడం కోసం కొంచెం పెరి పెరి మసాలాను తీసుకొని పైనుంచి గార్నిష్ చేసుకుంటే చూడండి రెడీ.